సార్ దాదాపుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో నేను 3000 చేస్తానని చెప్పి 250, 250 పెంచుకుంటే చివరి 5 ఏళ్లకే 3000 చేసిన పరిస్థితి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 3000 నుంచి 4000 ఒకేసారి చేస్తన్నారు. పోయిన నెల 7000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 3000 రూపాయల నుంచి 4000. సో ఎలా ఉంది సార్ పరిపాలన వ్యత్యాసం ఏంటంటారు? బాగుంటుంది పరిపాలన అయింది చంద్రబాబు గారిదా? మరి ఇన్ని అప్పులైపోయాం, ఇంత ఖర్చుల్లో ఉన్నాం, అయినా కూడా అవును ఒక రోజులో మొత్తం అంత పెన్షన్లో ఇచ్చేసేయాలని చెప్పి ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఇస్తున్నాడుగా మొత్తం అన్ని దొంగల దోపిడీ అయిపోయింది ప్రభుత్వం. అది ఎప్పుడు జగన్మోహన్ ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగుంటుంది. అన్ని వచ్చింది సార్ మీ పెన్షన్? నాకు 4:30కి ఇచ్చారయ్యా. ఉదయాన్నే 4:30కి ఇచ్చారు. సో ఈ పెన్షన్ 3000 నుంచి 4000 చేయడం ఎంతవరకు లాభం అంటారు బాబాయ్ మీలాంటి వాళ్ళకి? అంటే ఈ వయసు మందు బెడదాలు ఏముంటాయి కదా, ఖర్చు అవుద్ది. అంటే ఎందుకు, ఏం ఉపయోగం? ఉపయోగం హాస్పిటల్ మొన్న 2000 అయినాయి బాడీ చెకప్ చేయించుకుంటే. అన్ని కాకుండా ఉంటాయి. అన్ని చేపిస్తే 6000 అంట. అసలుంటాడికి నెలకి 1500 రూపాయలు మందులు వాడాలి నేను. సో ఇట్లా మీలాంటి పెద్దవాళ్ళకి ₹1 ఇచ్చిన ఉపయోగం, కానీ ఒక ఆటో వాళ్ళకి 10,000 అని, లేకపోతే వాళ్ళకి 10,000 వీళ్ళకి అసలు అవసరం బాబాయ్? మనకు అంత డబ్బు ఉందా? ఉపయోగం కదా అంటున్నా పెద్దవాళ్ళకి. అవేజీ లేదు, దొంగల దోపిడీ అయిపోయింది. రామచంద్రారెడ్డి ఎన్ని వేల కోట్లు తిన్నాడు, లాగుతున్నాడు. మంచోడు అంటున్నాడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉత్తముడు, ఆయన కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఆయన కావాలని ఇబ్బంది పడుతున్నారు అంటున్నాడు ఆయన. మరి ఆ బాధితులంతా ఎవరంటావు? బయటికి వెళ్ళి సవారేత్తం ఎందుకు అని పట్టుకుంటుంటే. అవును. సో మొత్తం మీద బాబాయ్ ఈ 2 నెలల పరిపాలన చూస్తున్నారు, ఎట్లుంది? బాగానే ఉంటుంది అయ్యా, బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు చేస్తాడంటావా? గ్యారెంటీగా. బాబాయ్ గ్రామ స్థాయిలో పొద్దున్నే ఈ టైం కల్లా పెన్షన్లు తీసేసుకున్నారు. అసలు పెన్షన్ 3000 నుంచి 4000 చేయడం అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? బాగా ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగపడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నాడు అంటావా? చేస్తున్నాడండి, చేస్తున్నాడు. పోయినసారి 7000 కానీ, ఇక ఇక్కడ నుంచి 4000 రూపాయలు కానీ, ఎందుకు బాబు, దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? మరి ఖర్చులకు మరి వాడు కూడా మరి ముసలం కదా బాబు, మందు బిళ్ళని కానీ, హాస్పిటల్ కానీ, ఆహారానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు 250 గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకుంటూ పోయాడు, అది కరెక్ట్ అంటావా? చెప్పిన మాట ప్రకారం 1000 రూపాయలు ఒకేసారి పెంచడం ఇది కరెక్ట్ అంటావా? ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అండి. 4000 రూపాయలు ఇస్తున్నారు మరి, ఆయన 3000 ఇచ్చాడు అప్పుడు, ఇప్పుడు 4000 వస్తున్నాయి. పెన్షన్ తీసుకున్నారా? ఎంత వచ్చింది పెన్షన్? ఈ నెల 4000 ఒకేసారి. పోయిన నెల తీసుకున్నారు 7000 అన్నట్టుగా చెప్పినట్టుగా చేస్తున్నారు. అప్పుడు వరకు జరిగింది. ఇంకా ముందు ఏమో అది ఎవరు తెలుసు, చెప్పలేదు. చెప్పినట్టు ప్రకారం ఆయన ఒక రోజులోనే పెన్షన్ ఇచ్చేయాలి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులో పెన్షన్ ఇవ్వండి అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు సీఎం అంటే అలాగే కదా ఉండాలా, అవునా కదా? ఇప్పుడు 3000 చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ రావడం కరెక్ట్ అంటావా? అప్పుడేమో దర్జీలు కానీ లేకపోతే మంగళ వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చాడు. అది అసలు అవసరమా బాబాయ్? ఆటో వాళ్ళకి అవును, రూపాయి లేకుండా ఆటో ఎక్కించుకుంటారు ఎవరైనా? ఎవరు ఎక్కించుకోరు. వాళ్ళకి పెద్ద దండగే ఇవ్వకూడదు అసలు. వాళ్ళకి మంగళ వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇవ్వడం తప్పు అసలు. ఎందుకు డబ్బు అంతా నాశనం అయిపోతున్నాయి కానీ ఏమో ఉపయోగం ఉంది? అదే కూరగాయ వాళ్ళకి ఇచ్చి పెట్టేవాళ్ళకి ఇవన్నీ లేవు. సో అంటే ఇప్పుడు ₹1 ఇచ్చి మళ్ళీ నెమ్మది కట్టుకోండి అంటే అది వేరు. నీకు 10,000 ఇచ్చేస్తాను నువ్వు వాడుకో అంటే అది పోని వాళ్ళకి ఉపయోగపడింది అంటావా? ఈ మందు తాగడం వీటికి గొప్పగా అంతే, దానికే పోనీ ఆ మందైనా మంచి మందు అంటావా? కాదు, అసలు డూప్లికేట్ మందు. పోనీ ఒక క్వార్టర్ తాగితే ఎక్కేదా? ఎక్కదో, పైగా ఆరోగ్యం చెడిపోతుంది. సో అలాంటి నేపథ్యంలో మీలాంటి పెద్దవాళ్ళకి మీరు ఇప్పుడు ఈ వయసు దాకా కష్టపడి వస్తారు. ఈ టైంలో మీకు ఆ 4000 బాబాయ్ అన్నట్టు మందు బిళ్ళలకో లేదా హాస్పిటల్కి వచ్చి దీనికి ఉపయోగపడుతుంది బాబాయ్? దానికే మరి ఉపయోగపడేది. బాగానే ఉందంటావా? చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు వరకు జరిగిందండి, ఇంతవరకు బ్రహ్మాండంగానే ఉంది, బాగుంది. ముందు కూడా ఇలా ఇచ్చుకుంటే పోతే ఇంకా బాగుంటుంది. చంద్రబాబు గారు ఏం చెప్పారు అంటే 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తా అన్నారు. పొద్దున 5 గంటలకల్లా వచ్చేసి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అలాగే మీ మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం రేపు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తానంటున్నారు. బస్సులు రేట్లు పెరిగితే ఈ రోజుల్లో ఖర్చులు కానీ అన్ని పెరిగిపోయినాయి. మీలాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి బస్ ఛార్జీ ఉచితం చేస్తే మంచిదేనంటారమ్మా? మంచిదేనయ్యా, మంచిదే. ఎలా ఉంది పరిపాలన? చూస్తున్నారు కదా, గత 2 నెలల నుంచి చూస్తున్నారు. బాగానే ఉంది. మీ పక్కన వాళ్ళకి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తున్నారు.
ఇంటికి వచ్చేస్తున్నారు. మొన్న పోయిన నెలలో 7,000 ఇచ్చారు, ఇప్పుడు 4,000 ఇచ్చారు. అమ్మ పెన్షన్ ఎన్ని గంటలకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు. అలాగే వస్తుందా లేకపోతే ఏమైనా తగ్గిస్తున్నారా? తగ్గిలేదు సార్, బాగా ఇచ్చారు, కరెక్ట్ గా ఇచ్చారు. 4,000 ఇచ్చేసారు. 4,000 ఇచ్చారు. 5 వచ్చేసినాయి డబ్బులు. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందమ్మా? 3,000 నుంచి 4,000 చేశాడు ఆయన. ఇప్పుడు ఈ ఖర్చుల్లో మనకు ఎంతో కొంత ఉపయోగమే అంటావా? బాగా ఉపయోగం. అంతా ఎట్లా ఎలా ఉపయోగం అంటావు? తిండికి బట్టలకి లోటు లేకుండా జరుగుతుంది. అవును, దేవుడి దయ వల్ల దీంతో కొద్దిగా శక్తి ఉంటే వెళ్ళి ఏదైనా పని చేసుకుంటే ఇంకొక రూపాయి అదనంగా. వస్తాయి. అందులో ఇప్పుడు ఖర్చులు ఎట్లున్నాయి పెద్దమ్మ? ఇప్పుడు ఖర్చులు అట్టాగా ఉన్నాయి. కరెంటు బిల్లులని, నిత్యావసరాలు. మా కరెంట్ బిల్లు ఇప్పటి వరకు లేదు సార్. ఇప్పుడు లేదు. ఇంకా ఇక నుంచి మరి వేస్తారేమో తెలవరు. ఇప్పుడు వరకు లేదు. ఇప్పటి వరకు లేదు కరెంటు బిల్లు అయితే లేదు. అది మాలకు లేదు. సో పోనీ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేస్తా పోతున్నాడు అంటావా? అంటే ఈసారి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా 3 ఇస్తానన్నాడు. అవన్నీ ఇస్తే బాగుంటుంది అంటావా? బాగుంటది. కూలి చేసుకునే వాళ్ళు అవన్నీ క్యాష్ పట్టించుకోవాలి కదా సార్, మరి అట్టా. అవును, అన్ని బండ్లు అయితే ఇప్పుడు 3 సిలిండర్లు వస్తే ఒక నెల వెళ్ళిపోద్ది కదా, ఒక సంవత్సరం వెళ్ళిపోద్ది. ఒక్కొక్క సిలిండర్ బండి వచ్చి 3 నెలలు 15 రోజులు వస్తాయి ఒంటి వాళ్ళకి సార్. ఇంకో మహా అయితే ఇంకొక సిలిండర్ పడుతుంది అదనంగా. పడతారు. ఇప్పుడు ఆల్రెడీ బండి ఉంది కదా, మరి 2 ఇస్తున్నాడు 3 ఇస్తున్నాడు కదా, సంవత్సరం వెళ్ళిపోతుంది. అలాగే బస్ ఛార్జీలు అమ్మా, బస్ ఛార్జీలు గతంలో పెరిగిపోయినాయి. ఉచిత బస్సు ప్రయాణం చేశారనుకో, ఏదైనా ఇక్కడ మీకు సిటీలోకి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలన్నా లేకపోతే ఏదైనా పనికి వెళ్ళాలన్నా ఉపయోగం ఏమమ్మా? బాగా ఉపయోగం. మరి ఛార్జీ టికెట్ లేని ఎక్కనే, డబ్బు లేని ఎక్కనేడు కదా, ఇది ఫ్రీగా ఎక్కుతుంటే మంచిది కదా. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేస్తాడంటావా? ఇప్పుడు చేస్తున్నాడు కదా సార్. ఇప్పుడు వరకు నమ్మకం ఉన్న బట్టి వేసాం ఓటు. నా పెద్దవాళ్ళందరికీ కూడా అంటే ఈ వయసుకు వచ్చేపాటికి వాళ్ళు కష్టపడిపోయి ఉంటారు. ఇంకా కష్టపడాలి, లేకపోతే పనులకు వెళ్ళాలంటే కష్టమే. సో ఈ 3,000 నుంచి 4,000 చేయడం మీకు అందిని అమ్మ? ఎన్ని గంటలకు ఇచ్చారు పెన్షన్? మాకు 5 గంటలకి, ఉదయం 5 గంటలకి ఇచ్చారు. ఎంత వచ్చింది అమ్మా? 4,000. సంతోషమేనా? సంతోషమే. ఇప్పుడు 250 పెంచడం మంచిది అంటారా, లేకపోతే చెప్పినట్టుగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇవ్వడం మంచిది అంటారా? అదే మంచిదండి. ఒకసారి పంచుతూనే మంచిది, ఒకేసారి ఇవ్వడం మంచిది అంటారు. మంచిది. మరి ఇన్ని ఖర్చులు ఉన్నాయమ్మా, మీకు తెలుసు రాష్ట్రం చాలా అప్పులు అయిందని తెలిసి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నాడా లేదా? చేస్తున్నారు. బానే ఉంటుంది. ఇప్పుడు ఖర్చులు కూడా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అంటావా? అంతే. ఈ బస్ ఛార్జీలు కానీ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానంటున్నాడు ఆడవాళ్ళకి రేపు ఆగస్టు 15 నుంచి. అలాగే సిలిండర్లు కూడా 3 సిలిండర్లు ఆయన చెప్పినట్టుగా ఇస్తే ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అంటారు? బానే ఉంటదండి, బానే ఉంటది. అసలు ఎట్లుందమ్మా సగటు ఆదాయం? ఒక వ్యక్తి బయటికి వెళ్తే ఒక 500 1,000 రూపాయలు తేగలడు అనే ఆ నమ్మకం ఉందా ఇప్పుడు? ఉంది. పనులు మొదలైనాయి, ఇసుక ఫ్రీ చేశారు. ఎట్లుంది ఈ 2 నెలల పరిపాలన చూసావు కదా? బానే ఉంది. తేడా తెలుస్తుంది. ఎవరి పరిపాలన బాగుందంటావు? ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎందుకు నచ్చింది? మాకు అన్నిటికీ ఉపయోగపడింది, బాగానే ఉందండి. అంటే పెన్షన్ పెంచారు, అన్నిటికీ కొద్దిగా బాగుందండి. ఉచితం చేసి గ్యాస్ సిలిండర్లు ఇస్తే మాకు బాగుంటదండి. గత 5 ఏళ్ళు ఎట్లుంది అమ్మా? అప్పటికన్నా ఇప్పుడే బాగుందండి. ఇప్పుడే బాగుందండి మాకు. ఎందుకు అప్పుడు ఎలా ఉంది? అప్పుడే డబ్బులు ఇచ్చా అన్నాడు మరి. అన్న ఇచ్చాడు కానీ అంత, కానీ ఇప్పుడే బాగుంది మాకు. అవునండి. బాబు గారు చేస్తాడు, చేస్తాడు.